నీ పని అయిపోతుందని మనందరం చెప్పుకుంటాం. మరి ఆ కలెక్టర్ గా నేనే ఉండి మీ సేవలో 11 సంవత్సరాలు మీ సేవలను అందించి మరి మీ అభ్యర్థిగానే ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక కలెక్టర్ గా ఎన్నో సేవలు చేసినప్పుడు మరి ప్రజాప్రతినిధులు కోరిన కలెక్టర్ గా ఉండి మరి ఇవాళ నేనే కలెక్టర్ అయ్యి ప్రజాప్రతినిధి అయితే మీ అందరికీ ఎంత అందుబాటులో ఉంటానో ఒక్కసారి మీ అందరిని కూడా గమనించమని చెప్పి నేను ఇవాళ కోరుతా ఉన్నాను. మరి కలెక్టరే డైరెక్ట్ గా మీకు ఎంపీ అయినప్పుడు మీ సమస్యలు ప్రత్యక్షంగా తొందరగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సమస్య పరిష్కారానికి అతి తొందరగా మార్గాన్వేషణ చేసి సమస్యను పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. మరి నేను కలెక్టర్ గా ఉన్నప్పుడు అటు కుర్చీలో ఉంటే మీరందరూ కూడా నా దగ్గరికి ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చి సమస్యలు వెలువరిచినప్పుడు ఇప్పుడు నేను మీ వైపుండి కలెక్టర్ కుర్చీకి ఎదురుగా మీతో పాటు కూర్చుండి మీ సమస్యల కొరకు నేను పనిచేస్తా అని చెప్పి ఇవాళ శిరస్సు వహించి మీకు హామీ ఇస్తా ఉన్నాను. మరి అదే కాకుండా ఒక విద్యావంతుడిగా కలెక్టర్ గా ఉన్నప్పుడు పార్లమెంట్ లో ఈ మెదక్ పార్లమెంట్ గడ్డ సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాల అభివృద్ధికి ఖచ్చితంగా అందరికన్నా గల్లం విప్పి మన ప్రాంత అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఒక విద్యావంతునిగా ఈ ప్రాంతం వచ్చే 40 సంవత్సరాలలో ఏ విధంగా ఉండాలి, 20 సంవత్సరాలలో ఏ విధంగా ఉండాలి, మరి ఈ ప్రాంత ప్రజలు ఏ సమస్యలలో ఉన్నారు, మరి ఆ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్రం నుంచి రావాల్సింది రాష్ట్రం నుంచి రావాల్సిన దానికి మీ అందరి పక్షాన ఉంటానని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి అధికారిగా ఆదరించిండ్రు. అధికారిగా 11 సంవత్సరాలు మన జిల్లాలో పనిచేసే అదృష్టం నాకు దక్కింది. మరి అధికారిగా ఆదరించిన మీరు పార్లమెంటుకు నన్ను ఆశీర్వదించండి, మీరు ఓటేయండి అని కోరుకుంటా ఉన్నా. ఇది కాకుండా ఇంకొక 4 విషయాలు చెప్తాను, 4 నిమిషాలలో ముగిస్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. మరి ఈ విషయాలు విన్న తర్వాత మీరు మీ ఓటు నాకు కావాలని నేను అభ్యర్థిస్తాను. మరి నేను ఒక విద్యావంతున్నై ఉండి కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు అధికారిగా పనిచేస్తున్నప్పుడు ఎంతో మంది తల్లిదండ్రులు పేద తల్లిదండ్రులు ప్రతిభ గల కొడుకు కూతురుతో పిల్లలతో వచ్చి ఈ ఫీజు కట్టడానికి ఇబ్బంది అవుతుంది, మంచి కాలేజీలో చదవాలంటే నా కొడుకు ఇబ్బంది అవుతుంది, ₹1,00,000 ఫీజు కట్టాలి, మరి ఆ ₹1,00,000 ఇవ్వాలంటే కష్టమవుతుంది, అప్పు చేయాల్సి వస్తుంది అని అన్నారు. మరి అలా అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి చేయాల్సిన సాయం నేను చేయగలిగే అవకాశం నాకు ఆ భగవంతుడు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిండు. మరి నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక విద్యావంతునిగా ఎన్నో ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి నేను కూడా నా వంతు సహకారం పేద కుటుంబాలకు విద్య ఇవ్వడానికి ఒక కుటుంబ ఆస్తి నుంచి 100 కోట్లతోని వెంకట్రామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి మీ ముందుకు వస్తా ఉన్నానని తెలియజేస్తా ఉన్నా. మరి నిరుపేద కుటుంబాలకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఫీజు కడతారు, ₹1,00,000 అయిపోతాయి. సెకండ్ ఇయర్ లో ఫీజు కట్టాలంటే మరి ఆ తల్లిదండ్రులు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది, ఇంకెక్కడో బాకీ చేసుకొని మరి ఫీజు కట్టుతా ఉన్నారు. మరి ఉన్నత చదువులు చదవాలంటే ప్రతిభ ఉండి అట్లాంటి కుటుంబాలు మన సమాజంలో ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మరి భగవంతుడు నాకు విద్య ఇచ్చినప్పుడు ఆ విద్యను 10 మందికి అందజేయడము నా కనీస కర్తవ్యం. మరి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ బాధ్యత నా మీద మరింత పెరిగిందని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను సవివరంగా. మరి అదే కాకుండా పోటీ పరీక్షలో పాస్ అయి నేను ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి ఒక కలెక్టర్ గా ఐఏఎస్ ఆఫీసర్ గా మీ ముందు ఇవాళ అభ్యర్థిగా ఉన్నాను, పార్లమెంట్ అభ్యర్థిగా. మరి పోటీ పరీక్షలు రాస్తున్నప్పుడు నేను కూడా హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లో చిక్కడపల్లిలో రూమ్ తీసుకొని మెస్ లో తినుకుంటూ పుస్తకాలు కొనుక్కొని అక్కడ చదివితే నాకు పోటీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యా. మరి ఒక్క విషయం గమనించండి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు, ఒక్క విషయం గమనించండి. ఎంతమంది సదాశివపేట నుంచి హైదరాబాద్ కోచింగ్ సెంటర్ కి ఒక పోటీ పరీక్ష కొరకు ₹1,50,000 ఖర్చు చేసి పంపుతా ఉన్నారు. ప్రతిభ గల పిల్లలు ఇంటిలో ఉంటే కూడా మరి వాళ్ళని మంచి చదువుకు మంచి కోచింగ్ పంపాలంటే ఒక్కొక్క కుటుంబానికి ₹1,50,000 ఖర్చు అవుతా ఉంది. మరి అలా నేను విద్యావేత్తనై ఉండి పోటీ పరీక్షలు రాసి ఇవాళ కలెక్టర్ అయినందుకు నా బాధ్యతగా
ప్రతి నియోజకవర్గంలో ఈ సదాశివపేటలో ఉన్న పోటీ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా ప్రతి నోటిఫికేషన్, రైల్వే రిక్రూట్మెంట్ కానివ్వండి, బ్యాంక్ రిక్రూట్మెంట్ కానివ్వండి, పబ్లిక్ సర్వీసెస్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కానివ్వండి, ఏ పోటీ పరీక్షకైనా కూడా నేను ఎలాంటి కోచింగ్ సెంటర్ లో చదివి ఈ దశకు వచ్చానో అలాంటి కోచింగ్ సెంటర్ ని హైదరాబాద్ ధీటుగా ఇవాళ సంగారెడ్డిలో మీ సేవ కొరకు నెలకొల్పుతానని చెప్పేసి మీ అందరు కూడా తల వంచి వినయంగా చెప్తా ఉన్నాను. నా ఆలోచన ఒకటే, నాకు విద్య భగవంతుడు ఇచ్చిండు, ఓపిక ఇచ్చిండు. మరి ప్రజాసేవలకు వచ్చినప్పుడు, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు నా బాధ్యతగా నాకేదైతే భగవంతుడు ఇచ్చిండో అది 1000 కుటుంబాలకు చెందాలి అనే ఆలోచనతోని ఇవాళ నేను మీ ముందుకు ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తా ఉన్నాను. మరి ఈ విధంగా వాళ్లకు కోచింగ్ ఇచ్చి ఉన్నత ఉద్యోగాలు మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100లకు పైగా మన విద్యార్థులు పోటీ పరీక్షలలో వచ్చే బాధ్యత నాది అని మీ అందరు కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. మరి మూడో అంశం, ఇవాళ మన యువతులు డిగ్రీ పాస్ అయి, ఇంజనీరింగ్ పాస్ అయి కూడా మన సదాశివపేటలో గ్రామాలలో ఉంటా ఉన్నారు. ఈలోగా పెళ్లి అయిపోతా ఉంది, 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అవుతుంది. మరి ఉద్యోగం పట్టా ఉంది కూడా, ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్ ఉద్యోగం చేయలేక మరి గ్రామాలలో ఉండి చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని మరి ఆ కుటుంబాన్ని వెళ్లదీస్తా ఉన్నారు. మరి నా ఆలోచన ఏంటంటే, ఈ ట్రస్ట్ కార్యక్రమాలు చెప్పినప్పుడు ఈ ఆలోచన ఏంటంటే, దీనికి నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి, సంగారెడ్డిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిరంతరం సంవత్సరం పొడుగునా పెట్టి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ప్రైవేట్ ఉద్యోగాల కల్పన 1000ల సంఖ్యలో మన నియోజకవర్గం వాళ్లకు నైపుణ్యం ఇచ్చి హైదరాబాద్ లో మంచి ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్ లో ఇవ్వాలనే ఆలోచనతో మేము ముందుకు వస్తా ఉన్నాం. ఒక్కటి ఆలోచించండి, హైదరాబాద్ లో ఇవాళ సంవత్సరానికి 1,50,000 ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలలో వస్తా ఉన్నాయి. మరి మన సదాశివపేట నుంచి ఎంతమంది పోతా ఉన్నారు, సంగారెడ్డి నుంచి ఎంతమంది పోతా ఉన్నారో ఒకసారి ఆలోచించుకుందాం. మరి వారికి ఎందుకు పోవట్లేదంటే నైపుణ్యం లేక, ధైర్యం లేక, మనోధైర్యం లేక, వాళ్ళలో ఇమిడలేక ఆ ఉద్యోగాలకు పోకుండా ఇక్కడే నిలిచిపోతా ఉన్నాం. చిన్న చిన్న పనులు చేసుకొని ఇక్కడ బతుకుతా ఉన్నాం. మరి వాళ్ళ కొరకు ఈ కార్యక్రమం చేయాలి. నీ గౌరవ హరీష్ అన్న గారు నేను ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు వారు నాకు ఒకటే చెప్పారు. వారు చెప్పిన మాట ఒకటే, నువ్వు అడుగు ముందుకై నేనున్నానన్నారు. ఇంకొక మాట చెప్పారు, వారు చెప్పింది, బాణముకు విల్లు తోడుగా నేను నీ వెంట ఉంటా, బాణానికి విల్లు ఏ విధంగా ఉందో వెంకట్రామరెడ్డికి హరీష్ అన్న ఆ విధంగా ఉంటాడు, సేవా కార్యక్రమం తాను ముందుకు పోమని చెప్పి వారు ఆదేశం ఇచ్చారు. మరి వారి ఆలోచన మేరకి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మీ అందరి మధ్యలో ఉన్నాను. అదే కాకుండా పేద కుటుంబాలకు ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోవాలి, పేదింటి అమ్మాయి అంటే ఇవాళ ఫంక్షన్ హాల్ చేసుకోవాలంటే 70,000 80,000 రూపాయలు ఖర్చు వస్తా ఉంది. మరి హరీష్ అన్న గారిని ప్రేమిత సేవలకు ఏం చేయాలి, మరి నేను కలెక్టర్ గా ఉన్నప్పుడు అని అడిగితే హరీష్ అన్న ఒక సూచన, మంచి సూచన ఇచ్చిండ్రు. ఆ సూచన మీ ముందు ఉంచుతా ఉన్నా. వారు అన్నది ఒకటే, ఇవాళ ప్రతి నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ కట్టి నిరుపేద కుటుంబాలకు రూపాయి కంటే రూపాయికే పెళ్లిళ్లు చేసుకునే విధంగా ఫంక్షన్ హాల్ నిర్మించాలి. మన అందరికి కూడా పేదింటి కుటుంబాలకు అండగా ఉండాలని వారు చెప్పినప్పుడు మరి వారి ఆలోచన మేరకి గెలిచిన 9 నెలల లోపు సంగారెడ్డి నియోజకవర్గంలో పేద కుటుంబాలు పెళ్లి చేసుకోవడానికి ఫంక్షన్ హాల్ ఎప్పటికీ తెరిసే ఉంటది. ప్రతిరోజు ప్రజల కొరకు అది ఉంటది. 1 రూపాయే ఛార్జ్ చేస్తానని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమం దేనికంటే, ఆ పేదింటి తల్లిదండ్రులకు బిడ్డ పెళ్లి చేసినప్పుడు 70,000 80,000 రూపాయలు ఖర్చేస్తే మరి దాని బదులు 1 తులం బంగారం కొని బిడ్డకిచ్చి మరి ఆ ఖర్చంతా కూడా పెట్టకుండా పేదింటికి ఫంక్షన్ హాల్ కట్టి ఇచ్చినప్పుడు మరి వాళ్ళకి అండగా ఉండాలనే ఆలోచనతో ముందుకు వస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాలు చేసే నన్ను మీరు పార్లమెంటుకి ఎన్నికైతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన హరీష్ అన్న గారి అండతో, గౌరవ కేసీఆర్ గారి ఆలోచనతో, మన చింత ప్రభాకర్ గారి ఆలోచనతో, ఇక్కడ అందరి సహకారంతో మీ వెంట ఉండి సేవ చేస్తానని చెప్తా ఉన్నాను. నాకు మీరు సేవ చేసే అవకాశం ఇవ్వండి. నన్ను ఆదరించినారు మీరు అధికారిగా, నన్ను ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ వేడుకుంటా ఉన్నాను. మీ